గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. చంద్రశేఖర్ గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు. శివ అంటే అర్థం ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. శివ అనేటువంటిది శుభకరమైనటువంటి సూచన. శివము అంటే శుభము, మంగళము, బాగా చెప్పాలంటే వైభవము. అంటే అన్ని రకాలైనటువంటి మంగళకరమైనటువంటివి శివనామం ద్వారా వస్తాయంట. 2 అక్షరాల శివ అనేటువంటి నామం చెప్పడం వల్ల మనలో ఉండేటువంటి పాపాలన్నీ వెళ్ళిపోయి పుణ్య పరంపరలు వస్తాయి. అంటే సర్వశుభాలు కలగాలంటే శివ అనేటువంటి మాటని పలకాలి. అందుకనే ప్రతిసారి కూడా శివ 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 అంటాం. శివనామం చేసుకుంటూ ఉండమన్నారు. అంతేకాకుండా ఎప్పుడైనా అమంగళకరమైనటువంటి మాట విన్నప్పుడు వెంటనే శివ శివ అంటాం. ఎందుకంటే ఆ అమంగళం తొలగిపోయి ఎవరైనా వెళ్ళిపోయారనే మాట విన్న తర్వాత కూడా శివ శివ అంటాం. అంటే అర్థం ఏంటంటే ఆ శివనామం పలకడం వల్ల అశుభాలు తొలగిపోయి శుభ పరంపరలు వస్తాయి. కనుక శివ అంటే మంగళప్రదము. అంతేకాకుండా భగవంతుడు మనకు వశమవ్వడానికి వచ్చేటువంటి మార్గం శివ వశ. అంటే భగవంతుడు మనకు వశంబదుడు కావాలంటే శివనామాన్ని ఎప్పుడు ఉచ్చరించాలి. కనుక ఈ 2 అక్షరాలే మహామంత్రాలతో సమానం అన్నారు. 3 మహామంత్రాలు ఒకవైపు పెట్టి శివ అనేటువంటి ఒక నామం ఒకవైపు పెడితే శివపురాణంలో చెప్పిన మాట శివ అనేది ఎక్కువగా తూకిందిట. ఆ 2 అక్షరాలే మహామహిమ కలవి. కనుక సర్వకాల సర్వావస్థల్లో భగవంతుణ్ణి లోపల నిలబెట్టుకోవాలంటే శివ అనేటువంటి మాటని మనం స్మరణ చేయాలి. అంటే శివ అంటే బయటికి అర్థం ఏంటంటే శుభము, కానీ పరమేశ్వరుడి గురించి చెప్పబడింది. అంటే త్రిమూర్తి ఆత్మకుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతంగా ఉండే పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన్ని శివుడు అన్నారు. అంటే మామూలుగా లోకంలో లయకారుడిగా వాడతాం కదా శివుడిని, కానీ ఈయన లయకారుడు అనే మాట కాకుండా శివ అంటే శుభప్రదుడు, శుభ పరంపరలు ఇచ్చేవాడు, మంగళప్రదుడు, సర్వమంగళాలని ఇచ్చేవాడు అని అర్థం. కనుక శివ అంటే మళ్ళీ అమ్మవారు, శివ అని పొట్టిగా పలికితే అయ్యవారు. కనుక శివ 2 పక్కపక్క పదాలే అవి.